बजाई, हर दिल की जन्म जन्म की तपत बुझाई। ओ हर दिल की जन्म जन्म की तपत बुझाई। मधुबन आंगन में मुरली मधुर बजाई, हर दिल की जन्म जन्म की तपत बुझाई। ओ हर दिल की जन्म जन्म की तपत बुझाई। पाकर तेरा प्यार ओ बाबा, पाकर तेरा प्यार ओ बाबा, मिट्टी तिमिर तन्हाई है। ओ मिटी तिमिर तन्हाई है। ఓం శాంతి. ఈరోజు మురళి 8/7/2021. मीठे बच्चे, सारी दुनिया में तुम्हारे जैसे खुश नसीब कोई नहीं। तुम हो राज ఋషి, तुम రాజయ్య के लिए రాజయోగ सीख रहे हो. మధురమైన పిల్లలరా, మొత్తం ప్రపంచంలో మీలాంటి అదృష్టవంతులు ఇంకెవరు లేరు. మీరు రాజ ఋషులై ఉన్నారు. మీరు రాజ్యాధికారం కోసం రాజయోగం నేర్చుకుంటున్నారు. प्रश्न, निराकार बाप में कौन से संस्कार है जो संगम पर तुम बच्चे भी धारण करते हैं? నిరాకారుడు శివబాబాలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, అది పిల్లలు మీరు కూడా సంగమేగలో ధారణ చేసుకుంటున్నారు. అది ఎటువంటి సంస్కారాలు? उत्तर, निराकार बाप में ज्ञान के संस्कार हैं. నిరాకారుడు శివబాబాలో జ్ఞానం యొక్క संस्कारम उंदी. वो तुम्हें ज्ञान सुनाकर पतित से पावन बना देते हैं. అతడు మీకు జ్ఞానం వినిపించి పతితం నుండి పావనంగా తయారు చేసేస్తున్నారు. इसलिए उन्हें ज्ञान का सागर पतित पावन कहा जाता है. అందువల్లనే అతనికి జ్ఞాన సాగరుడు పతిత పావనుడు అని మహిమ చేస్తున్నాము. तुम बच्चे भी अभी वो संस्कार धारण करते हो. పిల్లలు మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారం धारण చేసుకుంటున్నారు. तुम नशे से कहते हमें भगवान पढ़ाते, हम उनसे सुनकर सुनाते. మీ నషతో చెప్తారు కదా, మాకు భగవంతుడు చదివిస్తున్నారు, అతని నుండి విని మేము ఇతరులకి వినిపిస్తున్నాము అని. గీత్ ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్, ఆఖరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने ये गीत सुना. ये महिमा किसकी है? మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. మహిమ ఎవరి మహిమ ఉంది? ఏక బాప్కి, శివాయ నమః, ఉంచితే ఉంచ్ భగవాన్ హైనా, ఒక బాబా యొక్క మహిమ ఉంది ఈ పాటలో. శివాయ నమః అన్నారు ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుడు కదా అతడు. బచ్చే జాంతే ఓ హమారా బాప్ హై, ऐसे नहीं कि हम सभी बाप है. పిల్లలు తెలుసుకున్నారు కదా, అతడు మన తండ్రి. ఇలా అనుకోవటానికైతే లేదు కదా, అందరము తండ్రి అని అనుకోవడానికి లేదు. సర్వవ్యాపి అంటే అందరూ తండ్రి అయిపోయినట్టు కదా. గాయా భీ జాతే సారీ దునియా బ్రదర్ హోడే, చెప్పుకుంటాం కూడా ప్రపంచమంతా సోదరులము, భాయి భాయి అని. सन्यासी अथवा विद्वानों के कहने अनुसार ईश्वर सर्वव्यापी कहने से जैसे कि फादरहुड हो जाता है. సన్యాసులు విద్వాంసులు చెప్పిన దాని ప్రకారంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అలా అనుకున్నామంటే అందరూ తండ్రి అయిపోతారు, పరస్పరం సోదరులు ఎవరు.
ब्रदर होने से बाप तो सिद्ध होता है जिससे वर्षा मिलना है। అదే సోదర సంబంధము అయితే వారసత్వం దొరుకుతుంది, తండ్రి ఒకరు ఉంటారు సోదరులందరిపైన। ఫాదర్హుడ్ హే తో వరుసకి బాతీని, అదే అందరిలో ఈశ్వరుడే ఉన్నాడు, అందరూ తండ్రి మనము అనుకుంటే ఇంకా వారసత్వం యొక్క సంబంధం అందులో ఉండదు, वारसत्व का विषय में ఉండదు। बच्चे जानते हैं हम सभी आत्माओं का बाप एक है, उनको कहा जाता है वर्ल्ड गॉड फादर। वर्ल्ड में कौन है పిల్లలు తెలుసుకున్నారు, మనందరికీ తండ్రి ఒకరు ఉన్నారు, అతన్ని వరల్డ్ గాడ్ ఫాదర్ అని చెప్తాము। వరల్డ్ అంటే ప్రపంచం, ప్రపంచంలో ఎవరున్నారు, సవి బ్రదర్సే, ఆత్మయే, సోదరులు ఉన్నాం అందరము। सबका गॉड फादर एक ही है, उस बाप की सभी प्रार्थना करते, एक ही बंदगी व पूजा होनी चाहिए। अंदर की गॉड फादर ఒక శివ బాబా, అందరూ అతని ప్రార్థన చేస్తున్నారు, ఒకరికే భక్తి పూజ చేయాలి అసలు, అలా చేసేవారు కూడా। అప్పుడు సతో ప్రధాన పూజ అన్నారు దాన్ని। ये भी समझाया है ज्ञान भक्ति और वैराग्य बाप ज्ञान देते सदगति के लिए। ఇది కూడా చెప్తున్నారు బాబా, జ్ఞానం భక్తి వైరాగ్యం అనేవి ఉన్నాయి, బాబా వచ్చినప్పుడు సద్గతి కోసం ज्ञानम इస్తున్నారు। सदगति कहा जाता है जीवन मुक्ति धाम को, ये आत्मा को बुद्धि में धारण करना है। సద్గతి అని దేన్ని అంటారు, జీవన్ ముక్తి ధామం అంటే సతీగం। ఈ విషయాలన్నీ ఆత్మ మనము బుద్ధిలో ధారణ చేసుకోవాల్సిన విషయాలు। हमारा घर शांति धाम है, उसको मुक्ति धाम निर्वाण धाम भी कहा जाता है। सबसे अच्छा नाम है शांति धाम। మన ఇల్లు శాంతిధామం, దానికి ముక్తిధామం, నిర్వాణధామం ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తాం। అయితే అన్నింటికన్నా మంచి పేరు శాంతిధామము అనేది ఉంది। పేరు వింటూనే శాంతి అనుభవం అవుతుంది కదా, అందుకే శాంతిధామం అనే పేరు బాగుంది అంటున్నారు బాబా। यहाँ तो आर्गन्स होने के कारण आत्मा टॉकी में रहते बोलना पड़ता है। ఈ సాకార లోకంలో ఇంద్రియాలను ఆధారం తీసుకుని ఉంటుంది కాబట్టి ఆత్మ మాట్లాడవలసి వస్తుంది, టాకీగా అయిపోతుంది ఇక్కడ। सूक्ष्म वतन में ही मुंह भी इशारे में बात होती, आवाज नहीं होती। అదే సూక్ష్మలోకం విషయానికి వెళ్తే అక్కడ మూవీ భాష ఉంటుంది, అంటే సౌజ్ఞల భాష, ध्वनि ఉండదు అక్కడ। तीनों लोगों को भी अभी तुम जान गए, मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन, बुद्धि में ये अच्छी रीति बैठता है। ఈ మూడు లోకాల కోసం చక్కగా మీ బుద్ధిలో కూర్చుంది కదా। मनुष्य सृष्टि के लिए गाया जाता है कि ये सृष्टि चक्र लगाते, उसको कहा जाता है वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ। మానవ సృష్టి కోసమే చెప్పారు, ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది, దీన్ని ఏమంటారు, వరల్డ్ యొక్క हिस्ट्री జాగ్రఫీ రిపీట్ అవుతూనే ఉంటుంది। మనిషి తో उसको जानेंगे ना, वर्ल्ड की हिस्ट्री जोग्राफी सुनाते ऊंचते ऊंच बाप है, वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे रिपीट होती वही जानते हैं। మనుషులకి తెలుస్తుంది కదా ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఏంటనేది తెలియాల్సి ఉంటుంది మనుషులకి। ఉన్నతోన్నతమైన బాబా అతడే ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం ఎలా రిపీట్ అవుతుంది అనేది అతనికే తెలుసు, అతను వచ్చినప్పుడే చెప్తున్నారు మనకు। इस चक्र को जानने से ही तुम चक्रवर्ती राजा बने हो। गते भी देवताएं संपूर्ण निर्विकारी, చక్రాన్ని తెలుసుకోవడంతో చక్రవర్తి రాజాగా తయారైపోయారు మీరు। గాయనం కూడా చేస్తున్నారు, దేవతలు సంపూर्ण निर्विकारीలు। लक्ष्मीनारायण के चित्र है ना, वो संपूर्ण निर्विकारी और अपने को कहते संपूर्ण विकारी। లక్ష్మీనారాయణ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి చెప్తారు మీరు సంపూర్ణ నిర్వికారీలు, స్వయాన్ని సంపూర్ణ వికారీలము అని కూడా చెప్పుకుంటారు। सतयुग में संपूर्ण निर्विकारी अथवा संपूर्ण पावन, कलयुग में संपूर्ण विकारी, संपूर्ण पतित, भारत की ही बात है। సతయుగంలో సంపూర్ణ నిర్వికారీలు, సంపూర్ణ పావనులు వాళ్ళు, కలియుగంలో సంపూర్ణ వికారీలు, సంపూర్ణ పతితులు అయిపోతున్నారు। ఇది భారతదేశం యొక్క విషయమే బాబా చెప్తున్నారు। ఏ బాప్ ఆకర్ బుద్ధి में बिठाते और कोई नहीं जानते, బాబాయ్ వచ్చి విషయాల బుద్ధిలో
కూర్చోపెడుతున్నారు. उन्होंने तो सती को लंबा समय दे दिया, समझते लाखों वर्ष पहले सत्ययुग था, तो किसी की बुद्धि में ये बात आती ही नहीं है. సతీగము చాలా లక్షల సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉంది అనుకుంటున్నారు మనుషులు. అందుకే ఈ సృష్టి యొక్క చరిత్ర, భౌగోళిక అనే విషయాలు ఎవరి బుద్ధిలోని రాని విషయాలు, ఎవరి బుద్ధిలో లేవి విషయాలు. अब बच्चे जानते हैं हम अभी संपूर्ण विकारी से संपूर्ण निर्विकारी बन रहे हैं. పిల్లలు తెలుస్తున్నారు కదా, ఇప్పుడు సంపూర్ణ వికారి నుండి మనము సంపూర్ణ నిర్వికారిగా తయారవుతున్నాం. సంపూర్ణ పతిత్ సే సంపూర్ణ పావన్ బన్నా హై. సంపూర్ణ పతితుల నుండి సంపూర్ణ పావనంగా తయారైపోవాలి ఇప్పుడు మనం. बाप समझाते आत्मा में खाद पड़ी है, गोल्डन एज से अब आयरन एज बन गई है. బంగారం నుండి ఇప్పుడు ఇనుములాగా అయిపోయింది మన ఆత్మ. ये आत्मा की बेंट की जाती है. బంగారము, ఇనుము వీటితో ఆత్మను పోల్చి వివరించడం జరుగుతుంది. ఆత్మ యొక్క స్టేజ్ని ये अच्छी रीति समझना है. तुम बच्चे बहुत खुश नसीब हो, तुम्हारे जैसा खुश नसीब कोई और नहीं. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు అయ్యారు కదా, మీలాంటి అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవరూ లేరు. అవి తుమ్ రాజయోగమే బేటే తుమ్ రాజ ఋషి. ఎలాంటి అదృష్టం? రాజయోగమే నేర్చుకుంటున్నారు మీరు, రాజ ఋషి అయి ఉన్నారు ఇప్పుడు మీరు. राजाई के लिए कभी कोई पढ़ाई होती है कि बैरिस्टर बनाएंगे, परंतु विश्व का महाराजा कौन बनाएगा? बाप के सिवा कोई बना ना सके. రాజాగా తయారు చేసే చదువు ఎక్కడైనా విన్నారా మీరు? బ్యారిస్టర్గా తయారు చేసే చదువు ఉంటుంది, ఇంజనీరు, సర్జన్ చేసే చదువులు ఉంటాయి, కానీ విశ్వ మహారాజుగా ఎవరు తయారు చేస్తారు చెప్పండి? బాబా తప్ప ఎవరు తయారు చేయలేరు. అందుకే రాజయోగం అనే ఈ చదువు బాబా తప్ప ఎవరు చదివించలేరు. यहाँ महाराजा तो कोई है ही नहीं, सत्य के लिए तो जरूर चाहिए, किसको जरूर आना पड़े. ఇక్కడ ఎవరు మహారాజా అనేవారు లేరు కదా ఇప్పుడు కలియుగ అంత్యంలో. సతీయుగం వచ్చేటప్పటికల్లా మనల్ని రాజాగా చేసే చదువు చదివిస్తారు, అర్హులుగా తయారు చేస్తారు, వారసత్వం ఇస్తారు అనుకోవడానికి ఎవరు రాజు అనేవాడిని మిగలలేదు కదా ఇక్కడ భారతదేశంలోని. మరి సతీయుగం వచ్చేసిందంటే తప్పకుండా అక్కడికి రాజులు అనేవాళ్ళు కావాలి. అంటే తప్పకుండా అలా తయారు చేయడానికి ఎవరో ఒకరు ఆధారం మనకు కావాలి. ఇక్కడైతే రాజులు ఎవరు మిగలలేదు. బాప్ कहते मैं आता हूँ तब जब भक्ति पूरी होनी होती. అందుకే బాబా ఆధారం కావాల్సి వస్తుంది రాజయోగం నేర్పించి మనల్ని రాజాగా తయారు చేయటానికి. బాబా చెప్తున్నారు, ఎప్పుడు వస్తానంటే నేను ఎప్పుడైతే భక్తి పూర్తి కావాల్సిన సమయం వస్తుందో, పూర్తయిపోతుంది భక్తి మీది, అప్పుడు నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. अब భక్తి పూరి హుయి और कोई बात इसमें उठा ही नहीं सकती. ఇప్పుడు మీ భక్తి పూర్తయిపోయింది, బాబా దొరికారంటేనే అర్థం భక్తి పూర్తయిపోయింది మీది. ఈ జన్మలో భక్తి చేసి ఉండని వాళ్ళు కూడా పూర్వ జన్మల్లో పూర్తి చేసుకొని ఉంటారు భక్తి. అయితే బాబా చెప్పే విషయంలో ఎలాంటి క్వశ్చన్ వచ్చే అవసరమే లేదు. हमको बाप बैठ पढ़ाते ये नशा होना चाहिए. हम आत्माओं को निराकार बाप परम पिता परमात्मा शिव पढ़ाते हैं. బాబా చదివిస్తున్నారు మనకు. నిరాకార బాబా పరంపిత పరమాత్మ శివుడు మా ఆత్మలకు చదివిస్తున్నారు అని ఈ నష ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. शिव को तो कोई जानते ही नहीं, अब तुम बच्चे जानते हो. బాబా फिर से स्वर की రాజాయి స్థాపన कर रहे हैं. శివుడు పరిచయం మామూలుగా అయితే ఎవరికి తెలియదు, కానీ మీరు అతడు వచ్చి మాకు చదివిస్తున్నారు, స్వర్గరాజ్య స్థాపన చేస్తున్నారు అని తెలుసుకున్నారు. శివుడు కోసం పరిచయం ఇది తెలుసుకున్నారు కదా. हम उनको महाराजा श्री नारायण और महारानी श्री लक्ष्मी कहते. भक्ति मार्ग में सत्यनारायण की कथा सुनाते, अमर कथा और तीसरी की कथा बाप तीसरा नेत्र भी देते हैं. नरसिंह नारायण बनने की कथा सुनाई जाती है, वही बातें पास्ट हो जाती है, वो फिर भक्ति मार्ग में काम आती है. బాబా చెప్తున్నారు, సత్యుగంలో ఉండే లక్ష్మీనారాయణ మహారాజా శ్రీనారాయణ, మహారాణి శ్రీ లక్ష్మి అని అంటారు కదా. సత్యనారాయణ కథ కూడా చెప్పుకుంటారు భక్తిలో, అమర కథ, తీశ్రీ కథ అని కూడా చెప్తారు. అది ఇదే బాబా వినిపించే మురళి. బాబా మనకు మూడో నేత్రం కూడా ఇస్తున్నారు కదా, అందుకే తీశ్రీ కథ అన్నారు దీన్ని. అలాగే నరుడి నుండి
నారాయణగా తయారు చేస్తున్నారు కదా బాబా. ఈ మురళి ద్వారా మనం అలా తయారవుతున్నాం కదా. అందుకని ఇది సత్యనారాయణ కథ కూడా అయిపోయింది. అంటే సంగమయుగంలో జరిగిపోయిన చరిత్రను ఆధారం తీసుకుని వాళ్ళు కథలు తయారు చేస్తారు భక్తి మార్గంలో. अभी तुम बच्चे समझते बाबा हमको स्वर्ग का मालिक बनाते, हम हकदार हैं। भगवान तो स्वर्ग का रचयिता है ना, हम भगवान की संतान हैं, तो हम स्वर्ग में क्यों नहीं, कलयुग में क्यों पड़े हैं? ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే బాబా మనల్ని స్వర్గానికి మాలికులుగా తయారు చేస్తున్నారు, మనమే స్వర్గానికి హక్కుదారులు. భగవంతుడు స్వర్గ రచయిత అయితే భగవంతుని సంతానమైనప్పుడు మనం స్వర్గంలో ఎందుకు లేని? ఇప్పుడు మన తండ్రి స్వర్గాన్ని రచించేవాడైతే మనం స్వర్గంలో ఉండాలి కదా. పిల్లలకి ఆటోమేటిక్గా అధికారం ఉంటుంది కదా. ఎందుకు లేదు? కలియుగంలో ఎందుకున్నాం ఇప్పుడు? परमपिता परमात्मा तो नई दुनिया रचते, पुरानी दुनिया थोड़ी भगवान रचते। पहले नई दुनिया बनाते, उसके बाद फिर पुरानी को तोड़ेंगे। పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచించి ఇస్తారు మనకి కదా. తండ్రి పిల్లల కోసం పాత ప్రపంచాన్ని రచించి ఇస్తారంటే పాత ఇల్లు కట్టించారు అంటారు ఎవరైనా. కొత్త ఇల్లు కట్టిస్తారు, ఆ తర్వాత పాతది అవుతుంది. అలాగే కొత్త ప్రపంచము తయారు చేసి ఇస్తున్నారు బాబా మనకు. ఒకప్పుడు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచాన్ని తయారు చేసి ఇస్తున్నారు. కాబట్టి మన కోసం కొత్తది తయారైపోయి పాత ఇల్లు పడిపోయేది ఉంది. పాత ఇల్లు పడగొట్టేస్తారు కదా కొత్త తయారైపోయాక. तुम जानते हो हम सत्य के लिए राज्य ले रहे हैं. सत्युग में कौन होंगे? మీరు తెలుసుకున్నారు కదా, సత్యయుగం కోసం రాజ్యం తీసుకుంటున్నాం మనం. సత్యయుగంలో ఎవరు ఉంటారు? ఇన్ లక్ష్మీనారాయణకి डिनेस्टी होगी और भी तो राजाएं होंगे ना. లక్ష్మీనారాయణల వంశం ఉంటుంది. ఇంకా రాజులు కూడా ఉంటారు కదా అక్కడ, చిన్న చిన్న రాజులు కూడా ఉంటారు. లక్ష్మీనారాయణల వంశం ఇంకా చిన్న చిన్న రాజులు కూడా ఉంటారు చిన్న చిన్న ఏరియాలకు. జిస్కి నిషాని విజయమాల. ఈ రాజుల కుటుంబం అంతా కలిసి విజయమాల తయారు చేశారు భక్తులు. बच्चे जानते अभी हम विजय माला में पिरोने के लिए पुरुषार्थ कर रहे हैं. दुनिया में माला का अर्थ कोई नहीं जानते कि ये क्यों पूजी जाती, ऊपर में फूल कौन है. పిల్లలు తెలుసుకున్నారు కదా, విజయమాలలో తిప్పబడడానికి మనం పురుషార్థం చేస్తున్నాం. ప్రపంచంలో ఈ మాల యొక్క అర్థం ఎవరికి తెలియదు. ఎందుకు పూజిస్తున్నారు మాలను? మాలలో పైన ఒక పుష్పం చూపిస్తారు కదా, అది ఎవరు, ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. మనం తెలుసుకున్నాం కదా, విజయరత్నాలయ్యారు రాజా పదవిలోకి రాజా కుటుంబంలో వెళ్ళిన వాళ్ళ సంఖ్య సత్యయుగం నుండి త్రేత చివరి వరకు 108. 8 అయితే డైరెక్ట్ చక్రవర్తి మహారాజా మహారాణి. కానీ చిన్న చిన్న రాజులు రాజు కుటుంబంలో వచ్చే వాళ్ళందరూ కలిసి సత్యయుగంలో 8 జన్మల్లో కలిపి 108. మరి సత్యయుగ అంటే త్రేతాయుగ ప్రారంభం నుండి త్రేతా చివరి వరకు 16,000. ఇలాంటి రాజకుటుంబం చిన్న చిన్న రాజులు అందరూ కలిసి, రాజకుటుంబంలో ఉండే వాళ్ళందరూ కలిసి అప్పుడు 16,108 అయిందనమాట. దీని గుర్తే ఈ మాలను పూజిస్తారు. పుష్పం ఎవరంటే అది వీళ్ళందరినీ ఇలా తయారు చేసిన వారు, రాజయోగం నేర్పించిన వారు బాబా కదా. బాబాకి భగవంతుడికి గుర్తు మాలలో पुष्पम चूपिस्तार. माला को फेरते फेरते फिर फूल को नमस्ते करते फिर माला फेरेंगे. మాల తిప్పుతూ తిప్పుతూ ఆ పుష్పం వచ్చినప్పుడు దాన్ని ఇలా మస్తకానికి అద్దుకుని నమస్కరిస్తారు. తర్వాత మళ్ళీ మాల తిప్పడం ప్రారంభిస్తారు. माला बैठ सिमरते कि कहाँ बाहर ख्यालात ना जाए. अंदर राम राम की धुन लगाते जैसे बाजा बजता है. बहुत प्रैक्टिस करते हैं. మాల స్మరించినప్పుడు ఇక్కడ బయట ఆలోచనలు రాకూడదు అని, మాల తిప్పేటప్పుడు బుద్ధి బయటకు వెళ్ళకూడదని అలా రామ్ 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 ధుని చేస్తూ ఉంటుంది. బిజీ అయిపోతే బుద్ధి అటు ఇటు వెళ్ళదు కదా. అందుకు ఆ ధుని కూడా ఎలా ఉంటుంది తెలుసా? రామ్ 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 అంటూ కొద్దిసేపు అయ్యేటప్పటికి అక్కడ ఒక బాజా మోగుతున్నట్టు ఒక స్వరం తయారైపోతుంది అనమాట. చాలా ప్రాక్టీస్ చేస్తారు అది కూడా, అధ్వుని చేయడం కూడా అని చెప్తున్నారు బాబా. ఏ సభే భక్తి మార్గ్ కి బాతే.
हाँ, बहुत भक्ति करने वाले सिर्फ कोई विक्रम नहीं करेंगे, बहुत भक्ति करने वाले के लिए समझेंगे कि ये सत्यवादी होगा. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు అని చెప్తున్నారు బాబా. చాలా భక్తి చేశారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇలా భక్తిలో బిజీగా ఉంటే వికర్మలు జరగవనమాట వాళ్ళ ద్వారా. ఇంకా చాలా భక్తి భావన, భక్తి చేసేవాళ్ళు ఎవరున్నారో తప్పకుండా వాళ్ళు సత్యవాదిగా ఉంటారు, న్యాయవాదిగా అంటే సత్యవాదిగా ఉంటారు. వాళ్ళ అంటే అసత్యానికి, వాటికి స్థానం ఇవ్వరని ఒక నమ్మకం ఉంటది భక్తుల పైన. మందిర్ మీ మాల అంటే భక్తి వలన అంతవరకు ప్రయోజనం ఉంది. మన పాత జన్మల వికర్మలైతే వినాశనం అవ్వవు అక్కడ. मंदिर में माला रखी होगी, माला फेरते मुख से राम राम करते रहेंगे. बहुत लोग समझते भक्ति में पाप नहीं होता. कहते हैं नौदा भक्ति से मनुष्य मुक्त हो जाते, परंतु होता कुछ भी नहीं. ये एक नाटक है. మందిరాలలో మాల ఉంచుతారంట. అక్కడ వెళ్ళి భక్తులు ఆ మాల తీసుకుని మందిరం ప్రాంగణంలో కూర్చొని రామ్ 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 జపిస్తారనమాట. చాలామంది అనుకుంటారు ఇలా భక్తి చేస్తే మనం భక్తి చేయడం వల్ల మన ద్వారా పాపాలు జరగకుండా ఉంటాయని భక్తి చేస్తుంటారు. నోద భక్తి చేస్తారు కొంతమంది మనుషులు. నవ విధాల భక్తి చేయడం వలన ముక్తులైపోతాం, జన్మే లేకుండా మనం ముక్తి దొరుకుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ అలా లేదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇది ఒక నాటకం తయారైపోయింది కదా. నాటకంలో జన్మల్లో రావాల్సిందే, ముక్తులైపోవడం, జన్మే లేకుండా వెళ్ళిపోవడం అనేది జరగదు. उसमें सतो प्रधान सतो रजो तमो में सबको आना है. ఈ నాటకంలో సతో ప్రధానం సతో రజో తమ స్థితిలో అందరూ రావాల్సి ఉంది. వాపిస్ ఎక్కువ भी नहीं जाना. ఒక్కరు కూడా ఈ చక్రం నుండి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి లేదు. जैसे ऊपर में जगह खाली हो जाती वैसे यहाँ भी बहुत जगह खाली हो जाएगी. చూడండి, ఆత్మలందరూ పైనుండి జన్మల్లోకి దిగిపోతుంటే ఇక్కడ జనాభా పెరుగుతుంది, పరంధామంలో ఖాళీ అయిపోతుంది కదా జాగా. అలాగే ఒక రోజు వస్తుంది భూమి మీద జాగా ఖాళీ అయిపోతుంది, అక్కడ నిండిపోతారు పరంధామంలో. दिल्ली के आसपास मीठी नदियों पर राजधानी होती है, समुद्र की तरफ नहीं होती. ये बाम्बे आदि होंगे नहीं. ఢిల్లీలో మధురమైన నదులు ఉండే చోటే రాజధాని ఉంటుంది. ఢిల్లీ మరి యమునా నది తీరాన ఉంది కదా, ఇప్పుడు నది ఉంది కదా ఢిల్లీలో. బాబా చెప్తున్నారు ఢిల్లీ దగ్గరలోని మధురమైన నదులు ఉండే చోట మన రాజధాని ఉంటుంది సత్తీగల్లో. సముద్రం వైపు ఉండదు మన రాజధాని, సముద్ర ప్రాంతాల్లోకి ఉండదు అక్కడ నివాసాలు. సముద్రాలు ఉంటాయి కానీ సముద్ర తీరాల్లో మనుషులు నివసించడం, ఊర్లు అవేం ఉండవు సత్తీగల్లో. అంటే ఈ బాంబే ఉంటుందా సత్తీగల్లో? ఉండదు కదా. విశాఖపట్నం కూడా ఉండదు కదా సత్తీగల్. సముద్రం ఒడ్డునే కదా మంది కూడా. वो तो पहले मच्छी मयानी थी, मछली फंसाने वाले वहाँ रहते थे. अभी तो समुद्र को कितना सुखा है, फिर भी मच्छी मयानी होगी. सतीग में तो बाम्बे होती नहीं. బాబా చెప్తున్నారు ఇంతకుముందు సముద్ర తీరాల్లోనే ఏంటంటే చేపలు పట్టుకునే వాళ్ళు జాలర్లని నివసించేవారంట. ఇప్పుడైతే సముద్రాన్ని ఇంకా పెట్టేస్తారు. సత్తీగల్ని బాంబే సముద్ర ప్రాంతాలు ఉండవని చెప్తున్నారు బాబా. వహా కోయి పహాడి ఆది भी नहीं होती, कहाँ जाने की दरकारी नहीं होती. అలాగని కొండ ప్రాంతాలు కూడా ఉండవు అంటున్నారు బాబా అక్కడ. అంటే కొండలు ఉండొచ్చు, ఇంత ఎత్తు కొండలు కాకుండా చిన్న చిన్న కొండలు ఉంటాయి. కానీ ఆ కొండల మీద కూడా నివసించరు జనాలు అక్కడ. కొండల మీదకి వెళ్ళి నివసించే అవసరం ఏంటి? జాగా కిందే అంత ఉంటుంది కదా, జనాలు తక్కువ ఉంటారు అక్కడ. వాతావరణం కోసం అంటే ఆహ్లాదకరంగా ప్రకృతి యొక్క ఆనందం తీసుకోవడానికి కొండల మీదకి వెళ్తారు కదా ఇక్కడ. అలాగే వెళ్ళే అవసరంలో అక్కడ ఉండవు అని చెప్తున్నారు బాబా. यहाँ मनुष्य तकते तो जाते रेस्ट लेने जाते हैं. सत्युग में तकने करने की कोई प्रकार की तकलीफ नहीं होती. तुम स्वर्गवासी बन जाते, रिंचक भी तकलीफ नहीं होती. तो अब बच्चों को बाप की श्रीमत पर चलना है. బాబా చెప్తున్నారు ఎక్కడైతే అలసిపోయి డ్యూటీలు బాధ్యతలు అలసిపోయి ఎక్కడైనా కొండ ప్రాంతంలోని కొండగాలి తీసుకోవడానికి రెస్ట్ అని వెళ్తూ ఉంటారనమాట. ఇలా యాత్రా స్థానాలు, టూరిస్ట్ ప్లేస్లు అని ఉంటాయి ఇక్కడ.
సతీగంలో అలసిపోరు, అలా వెళ్ళే అవసరాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. స్వర్గవాసిగా అయిపోతున్నారు మీరు. కొంచెం కూడా కష్టం అనేది ఉండదు అక్కడ, అలసట అనేది ఉండదు. ఆవలింతలు కూడా రావు కదా అక్కడ, రాకపోవచ్చు అక్కడ. ఎంత అలర్ట్గా యాక్టివ్గా ఉంటారు దేవతలు, అంత మంచి వాతావరణం ఉంటుంది. నిద్రపోయి లేచాక ఇక్కడ నిద్రపోయారా, నిద్ర నుండి లేచారా అని అడుగుతాం ఎవరు ఫేస్ అయినా చూస్తే కదా. సతీగల అలా ఉండదు వాళ్ళ చిహ్నాలు. నిద్రపోయి లేచినా ఒకటి, నిద్ర మెలకుగా ఉన్నప్పుడు ఒకటి, అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే అంత నిద్రపోయి లేచి కూడా ముఖాల్లో అలసట ఉంటుంది, అక్కడ అసలు అలసట ఉండదు. అయితే బాబా చెప్తున్నారు అలాంటి స్వర్గవాసి కావడానికి బాబా యొక్క శ్రీమతం పైన నడవాలి పిల్లలు. बाप कहते हैं मीठे लाडले बच्चों शरीर निर्वाह धंधा आदि तो करना है। स्कूल में स्टूडेंट पढ़कर फिर घर में जाकर पढ़ते, घर का काम काज भी करते, ये भी ऐसे हैं. అయితే బాబా చెప్తున్నారు మధురమైన అల్లారి ముద్దు పిల్లలారా, శరీర నిర్వహణార్థం వ్యాపారాలు అవి కూడా చేసుకుంటూ ఉండండి, ఉద్యోగము వ్యాపారము. స్కూల్లో స్టూడెంట్స్ చూడండి, స్కూల్కి వెళ్ళి పాఠాలు వింటారు, చదువుకుంటారు, తర్వాత ఇంటిలో వెళ్ళి కూడా చదువుకుంటారు, ఇంట్లో పని కూడా చేసుకుంటారు. ఇంట్లో ఏదైనా పని ఉంటే అది పూర్తి చేస్తారు. పని పూర్తయ్యాక మళ్ళీ చదువు, స్కూల్లో ఏం చదువుకున్నాము అని తీసి రివైజ్ చేయడం, హోంవర్క్ అని చేసుకోవడం చేసుకుంటారు. ఇది కూడా అలాగే, ఈ చదువు అలాగే చదవాలి మీరు, कर्मल చేసుకుంటూ మీ డ్యూటీస్ చేసుకుంటూ అని చెప్తున్నారు బాబా. इस पढ़ाई में तो तुमको कोई तकलीफ नहीं, उस पढ़ाई में कितने सब्जेक्ट होते. లౌకిక పనులు చేసుకుంటూ కూడా చదువులు చదివేస్తారు, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో. ఇందులో అన్ని సబ్జెక్టులు అంత కష్టం కూడా లేదు అని చెప్తున్నారు బాబా. यहाँ तो एक पढ़ाई और एक ही पॉइंट है मन मनभाव, इससे तुम्हारे पाप नाश होंगे. ఇక్కడ ఒకటే చదువు, ఒకటే పాయింట్, మన్ మనభవ. దీని ద్వారానే మీ పాపాలు నశిస్తాయి. బాబా స్మృతి, మన్మనాభవ అంటే బాబా స్మృతి. దీని ద్వారా పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు బాబా. ఇది ఒకటి ఇక్కడ చదువు. ఇక్కడ చదువు ఏంటి, సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండవు కానీ దాని మీద ధ్యాస, చదువు అనేది ఉంది. బాబా చదివిస్తున్నారు, భగవంతుడు చదివిస్తున్నారు, నేను దేవత అవ్వాలి, లక్ష్యము, చదువు, ఇవి మనం డ్యూటీస్ చూసుకుంటూ కూడా మధ్య మధ్యలో ఇది గుర్తుండడం వలన, రివైజ్ చేసుకోవడం వలన నశ ఎక్కుతుంది. నశ మెయిన్ మనకి ఇక్కడ. ఆ నశ దిగిపోకుండా చూసుకోవడానికి రివైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. भगवान वाच है ना, वो समझते हैं गीता. भगवान ने द्वापर में सुने, परंतु द्वापर में सुनाकर क्या करेंगे. భగవంతుడు గీత ద్వాపరయుగంలో వినిపించారని అనుకుంటున్నారు. ద్వాపరయుగంలో వినిపించి ఏం చేస్తారు, అవసరం ఏంటి అక్కడ వినిపించే అవసరం అంటున్నారు బాబా. కొంత ధర్మం అనేది ఉంది కదా అక్కడ కూడా. ఇంకా ఎప్పుడైతే పూర్తి అధర్మం అయిపోతుందో అప్పుడు వస్తారు గీత వినిపించడానికి. అది కలియుగ చివరి సమయానికి పూర్తి అధర్మం అవుతుంది. సత్యయుగంలో కూడా 4 పాదాల ధర్మం, త్రేతల్లో కూడా 3 పాదాల ధర్మం, ద్వాపరయుగంలో కూడా 2 పాదాల ధర్మం ఉంది కదా. ద్వాపరయుగంలో ఎలా వచ్చి గీత చెప్పారు అనుకుంటున్నారు. కలియుగంలో కూడా స్టార్టింగ్లో 1 పాదం ధర్మం ఉంది. కలియుగ లాస్ట్కి 1 పాదం కూడా ధర్మం లేకుండా 4 పాదాలు అధర్మం అయిపోతుంది. అప్పుడు బాబా వస్తారు, భగవంతుడు వస్తారు, గీతా జ్ఞానం వినిపిస్తారు. कृष्ण के चित्र में लिखत बहुत अच्छी, ये लड़ाई तो एक निमित्त है, सब मरेंगे तब तो वापस मुक्ति जीवन मुक्ति में जाएंगे. కృష్ణ చిత్రంలో చాలా బాగా రాశారు అని చెప్తున్నారు బాబా. మన చిత్రాల్లో అంటే ఇప్పుడు మహాభారత యుద్ధం జరగబోతుంది, దీని తర్వాత శ్రీకృష్ణుడు రాబోతున్నాడు అని, ఇలా త్వరలో రాబోతున్నాడు అని ఇలా మన చిత్రాల్లో రాసి ఉంది కదా. మేటర్ అయితే బాగా రాశారు అంటున్నారు బాబా. యుద్ధము ఒక నిమిత్తం అయింది మనము అందరూ ఇంటికి వెళ్ళడం కోసం, అంటే వినాశన యుద్ధం. అందరూ చనిపోతే కదా ముక్తి జీవన్ ముక్తిలోకి వెళ్తారు. సో भी सिर्फ लड़ाई में थोड़ी मरेंगे, अनेक प्रकार की क्लेमिटीज होगी. ఒక్క యుద్ధాలు చంపుకోవడాల్లోనే అందరూ చనిపోయి వెళ్తారని కూడా అనుకోవడానికి లేదు కదా. బాంబులు వేసుకొని చంపుకోవడాలు
ఇవన్నీ జరుగుతాయి. వీటి ఒక్కదాంతోనే అందరూ శరీరాలు వదిలి వెళ్ళేది ఉంటుందని లేదు. ఒకవైపు దాంతో కొంతమంది జనాలు వెళ్ళిపోతే, శరీరాలు వదిలి వెళ్ళిపోతే, కొంతమంది అనేక రకాల ప్రకృతి ఆపదల్లో కూడా శరీరాలు వదిలి వెళ్తారు. రకరకాల ఆపదలొస్తాయి వినాశనం కోసం. బచ్చం को कोई दुःख नहीं होना चाहिए. అయితే ఏ పరిస్థితులు చూసినా పిల్లల మనసులో మాత్రం దుఃఖం, భయం కలగకూడదు మీకు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో मनुष्य का हार्ट फेल होता है तो उसमें कोई दुःख नहीं होता है, मौत हो तो ऐसा. మనుషులకు చూడండి హార్ట్ ఫెయిల్ వచ్చి చనిపోయి వెళ్ళిపోతారు. ఏ దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. అలాంటి మృత్యువే ఉండాలి మృత్యు అంటే అంటున్నారు బాబా. బెడ్ మీద పడి అనుభవించి హాస్పిటల్ తిరిగి ఇంకేం ఉండదు కదా. हार्ट फेल వచ్చింది వెళ్ళిపోతారు. बैठे बैठे हार्ट फेल हुआ खलास, जब तक डॉक्टर आए आत्मा निकल जाती. अब तो सबका मौत होना है. కూర్చొని హార్ట్ ఫెయిల్ అయితే కూర్చొని చనిపోతుంటారు. డాక్టర్ని పిలిచి డాక్టర్ వచ్చే లోపలే వెళ్ళిపోతుంది ఆత్మ శరీరాన్ని వదిలి. అదే మధురమైన మృత్యు అంటూ ఉంటారు బాబా. ఏ కష్టం లేకుండా వెళ్ళిపోవడం సెకండ్స్లో. ఇప్పుడు అందరి మృత్యు జరిగేది ఉంది, పరిస్థితులు అలా వస్తాయి. पिछाड़ी में ना हॉस्पिटल ना डॉक्टर रहेंगे ना क्रियाकर्म करने वाले रहेंगे, कुछ भी नहीं होगा, सबके प्राण तन से निकलेंगे. मूसलधार बरसात पड़ेगी, मौत में कोई देर थोड़ी ही लगेगी. బాబా చెప్తున్నారు ఆఖరిలో హాస్పిటళ్ళు ఉండవు, డాక్టర్లు ఉండరు, క్రియాకర్మ చేసేవాళ్ళు ఉండరు. డాక్టర్లే చనిపోయే రోగాలు వచ్చేస్తున్నాయి కదా, అలాంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. క్రియాకర్మ 12 రోజుల కార్యాలు అది ఆల్రెడీ చూసేసాం. అది కూడా మనం ఈ కరోనాలో క్రియాకర్మ అనేది కూడా లేని పరిస్థితులు ఎంతమంది వెళ్ళిపోయారు కదా. ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అలాంటి పరిస్థితులు అన్నమాట. ఇవేమీ ఉండవు. ఎవరి కోసం ఎవరు దహనం చేసేవాళ్ళు కానీ, 12 రోజుల కార్యం చేసేవాళ్ళు కానీ, క్రియాకర్మ ఏమీ ఉండదు. అలాంటి మృత్యు ఇప్పుడు రాబోతుంది అంటున్నారు బాబా. అందరి ప్రాణం తను నుండి వెళ్ళిపోతుంది. కుండపోత వర్షాలు పడతాయి, అదొక పరిస్థితి. దానిలో కూడా శరీరాలు వదిలే వాళ్ళు ఉంటారు. మృత్యు రావడానికి మాత్రం ఆలస్యం అయ్యేది లేదు, రెడీగా ఉంది. कोशिश कर रहे ऐसे बाम्स बने जो मनुष्य फट से मर जाए, ऐसे बाम्स बनाते रहे. బాంబు వేస్తే సెకండ్లో మనుషులు కుప్పలు కొద్ది చనిపోవాలని అలాంటి బాంబులు తయారు చేస్తున్నారు ఇప్పుడు. బాంబ్స్కి ఇంప్రూవ్మెంట్ కడితే రేతే డ్రామా మీద ఉంది. బాంబులు తయారు చేశారు, మళ్ళీ వాటిలో ఇంకా 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 ఆలోచించి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. వాటిలో కూడా రిఫైన్ అంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అన్నారు బాబా. ड्रामा में बना बनाया खेल है, कल्प कल्प विनाश होता है. सतयुग में तुमको ये ज्ञान रहेगा नहीं, बाप को ही आकर ज्ञान देना है. स्थापना हो गई फिर ज्ञान की बात ही नहीं रहती. फिर जब रावण राज्य शुरू होता है तो भक्ति शुरू होती है. अब भक्ति पूरी होती, अब तुमको योग बल से पावन बनना है. पावन बनने से सुखधाम शांतिधाम में जा सकते हैं. డ్రామా తయారు చేసి చేయబడిన ఆట కదా, కల్పకల్పం వినాశనం జరుగుతుంది ఇందులో, తప్పదు. ఇది సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. బాబా వచ్చినప్పుడే జ్ఞానం దొరుకుతుంది. దీంతో సత్యుగం స్థాపన అయిపోతుంది, మళ్ళీ జ్ఞానం అవసరం ఉండదు అక్కడ మీకు అని చెప్తున్నారు బాబా. ద్వాపరయుగం నుండి రావణ రాజ్యము, ఇంకోవైపు భక్తి, ఇవన్నీ ప్రారంభం అవుతుంది. బాబా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు బాబా వచ్చారు, జ్ఞానం దొరికింది, ఇప్పుడు యోగ బలంతో మళ్ళీ పావనంగా అయిపోవాలి. ఎందుకంటే పావనంగా అవడం వల్లనే శాంతిధామం సుఖధామంలో వెళ్ళగలరు. చాట్ రక్నా పడే, దీనికోసం మరి చాట్ పెట్టుకొని మరి యోగాన్ని పెంచుకోవాలి పావనంగా అవడం కోసం. ये तो समझ गए हमको बाप को याद कर तमो प्रधान से सतो प्रधान यहाँ बनना, ऐसा कोई शास्त्र आदि में लिखा हुआ नहीं. భావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం సత్వప్రధానంగా ఇక్కడే తయారైపోవాలి. ఏ శాస్త్రాల్లో ఇంత క్లియర్గా రాయలేదు. యుగ అంటే కల్పం యొక్క చక్రం చేంజ్ అయ్యే సమయం, ఆ సమయంలో మనం చేయాల్సిన కర్తవ్యం, ఇవన్నీ ఎక్కడ క్లియర్గా లేదు కదా. బాబా వచ్చి మనకు ఇప్పుడు ఎలా పావనంగా అవ్వాలి యుక్తి అంతా చెప్తున్నారు. बच्चों ने गीत सुना आखिर वो दिन
आयाज, जबकि भारतवर्षी फिर राजाओं का राजा बनते, राजाओं के राजा अथवा महाराजा बनते हैं। पीछे त्रेता में होते राजा रानी, फिर जो पूज्य महाराजा महारानी थे वो द्वापर में वाम मार्ग में आकर पुजारी बन जाते, आप ही पूज्य आप ही पुजारी हो जाते हैं। పాట విన్నారు ఈరోజు. ఏంటి పాట? ఆఖిర్ ఓ దిన్ ఆయాజ్, ఆఖరికి ఆ రోజు రానే వచ్చేసింది. ఏ రోజు? రాజాది రాజులు అయిపోతున్నారు భారతీయులు. ప్రజారాజ్యం ఉంది కదా ఇప్పుడు. అటువంటి భారతదేశంలో కొన్ని రోజుల్లో రాజాది రాజులని పిలువబడే మహారాజుల యొక్క రాజ్యం, దేవతలు రాజులే పరిపాలన చేయడం ఆ రోజు రానే వచ్చేసింది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. మహారాజా అంటారు కదా నారాయణ్ని, రాజాది రాజా. తర్వాత త్రేతాయుగంలో ఉండేవని రాజా రాణి అంటారు, మహారాజా మహారాణి కాదు వాళ్ళు. ఎవరైతే పూజ్య మహారాజా మహారాణిగా ఉండేవారో ఎక్కడ సత్యయుగంలో, వాళ్ళు జన్మల్లో వస్తూ ద్వాపరిగా వచ్చేటప్పటికి వామ మార్గంలో పడి పూజారియే పూజలు చేయడం మొదలు పెడతారు. మర్చిపోతారు కదా, మేము ఒకప్పుడు పూజలుగా ఉన్నామని గుర్తుండదు. వాళ్ళ స్థితి దిగజారిపోవడం వలన పూర్వీకుల్ని పూజించాలి అనే ఆలోచనతో వాళ్ళ పూర్వ జన్మల యొక్క విగ్రహాలే వాళ్ళ పూర్వీకులు అని భావించి ఆ విగ్రహాన్ని పెట్టి పూజ చేయడం మొదలు పెడతారు పూజారి. ఈ విధంగా పూజ్యులుగా ఉండేవారే పూజారి అయిపోతున్నారు. మీరే పూజలు మీరే పూజారి అన్నారు కదా, అది మనదే. बाप कहते मैं पुजारी नहीं बनता, देवताएं पूज्य होते मैं नहीं बनता, ना ही पुजारी बनता. శివబాబా చెప్తున్నారు, దేవతలు పూజ్యులు అవుతారు, తర్వాత పూజారి పూజలు చేస్తున్నారు. శివబాబా చెప్తున్నారు, నేనైతే పూజ్యుడు కాను, పూజారి కాను. భారతవాసి దేవీ దేవతాओं की मंदिर बनाकर उनका पूजन करते. భారతీయులే దేవతల మందిరాలు కట్టి వారి పూజలు చేస్తున్నారు. लक्ष्मी नारायण जो पहले पूज्य थे, फिर भक्ति मार्ग में वही शिव बाबा की पुजारी बनते हैं. जिससे शिव बाबा ने महाराजा महारानी बनाई, उनके फिर मंदिर बनाकर पूजा करते हैं. భారతవాసీలు ఏం చేస్తున్నారు? శివ్ బాబా ఎవరైతే మనల్ని మహారాజా మహారాణిగా తయారు చేసి వెళ్ళారు, అటువంటి శివ్ బాబా విగ్రహాన్ని కూడా తయారు చేసి పూజ చేయడం మొదలు పెడుతున్నారు. శివలింగం. వికారీ भी कोई फट से नहीं बनते, ఆహిస్తే ऐसे बनते. భారతీయులు వికారీ కావడం కూడా ఒక్కసారి అయిపోరు, నెమ్మదిగా దిగజారుతారనమాట. निशानी भी देवताओं की वाम मार्ग में दिखाते. जो पूज्य लक्ष्मी नारायण थे वही फिर पुजारी बन जाते हैं. पहले शिव का मंदिर बनाते हैं. దేవతలు వామ మార్గంలో వెళ్ళిపోయారనే గుర్తులు కూడా చూపిస్తున్నారు కదా, మందిరాలపైన గోపురాలపైన చెక్కిరల బట్టలు లేకుండా ఉండే దేవతలు, అంటే వికారాల్లో పడ్డారు దేవతలు అని. బాబా చెప్తున్నారు, పూజ్య లక్ష్మీనారాయణలు వాళ్ళు ఎప్పుడైతే పూజారి అయిపోతారో ద్వాపరయుగం నుండి మొట్టమొదట శివ మందిరం తయారు చేసి పూజ చేయడం మొదలు పెడతారు, శివభక్తి చేస్తూ. उस समय तो हीरों को कट कराई लिंग बनाते पूजा के लिए. ये किसको भी पता नहीं कि परमात्मा छोटी सी बिंदी है. ये तुम अभी समझते कि बड़ा लिंग नहीं, मंदिर तो बहुत बनाएंगे, राजा को देख प्रजा भी ऐसे करेगी. భారతదేశంలో అప్పుడు ఎప్పుడైతే శివభక్తి ప్రారంభించారో మొదట లక్ష్మీనారాయణలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందు భక్తి మొదలు పెడతారు శివ పూజలతో. వాళ్ళే మందిరం కట్టిస్తారు, శివ మందిరం. బాబా చెప్తున్నారు, వజ్రాలను కట్ చేసి వజ్రాలను పొదిగి పూజ కోసం లింగాన్ని తయారు చేస్తారు అప్పట్లో. అయితే మీరు తెలుసుకున్నారు, పరమాత్మ ఒక చిన్న బిందువు మాత్రమే, పెద్ద లింగ రూపం కాదు అతన్ని. మందిరాలు చాలా కట్టించుకోవడం మొదలు పెడతారు. రాజుల్ని చూసి ప్రజలు కూడా కడతారు కదా, చాలా మందిరాలు తయారవుతాయి అలా. पहले शिव बाबा की पूजा होती. उनको कहा जाता अव्यभिचारी सतोप्रधान पूजा. फिर सतो रजोतमो में आते हैं. तुम रजोतमो में आई हो तो नाम ही हिंदू रख दिया, असल थे देवी देवताएं. బాబా చెప్తున్నారు, మొట్టమొదట శివ బాబా పూజ అవ్యభిచారి సతో ప్రధాన పూజ జరుగుతుంది. తర్వాత భక్తి కూడా సతో రజో తమోలో వస్తుంది. అప్పటికి మీ పేరు కూడా తమో రజోకి వచ్చేటప్పటికి హిందువులని పెట్టుకుంటున్నారు. అసలు చెప్పాలంటే దేవీ దేవతలు మీరు. బాప్ कहते तुम असल देवी देवता धर्म के, परंतु तुम बहुत पतित बन गए हो.
इसलिए अपने को देवता कहला नहीं सकते क्योंकि अपवित्र हो। हिंदू नाम तो बहुत देरी से रखते हैं। బాబా చెప్తున్నారు మీరు అసలు దేవీ దేవత ధర్మం వల్లనే, కానీ చాలా పతితులు అయిపోయారు కాబట్టి దేవతలు అనే టైటిల్ పెట్టుకోవటానికి అర్హులుగా ఉండలేదు మీరు. అందుకే ఎందుకంటే అపవిత్రులు అయిపోయారు కదా, అందుకే హిందూ అనే పేరు తర్వాత వచ్చింది. కానీ చాలా కాలం తర్వాతే వచ్చింది హిందూ అనే పేరు అని చెప్తున్నారు బాబా. అంటే ద్వాపరయుగం రాగానే హిందూ అనే పేరు రాలేదు. మీరు అపవిత్రులు అయిపోయి కూడా కొన్ని రోజులు అయ్యాక అప్పుడు ఆ ఫీలింగ్ నెమ్మదిగా దేవతలమని ఎలా చెప్పుకుంటామని గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. అంతేకాని ద్వాపరయుగంలో ఇంకా అపవిత్రత ప్రారంభం అయినప్పుడే మీకు ఆ రియలైజేషన్ రావడం, గిల్ట్ ఫీల్ అవ్వడం అది ఉండదు కదా. కొంచెం ఇంకా తప్పులు చేస్తూ అప్పుడు అది ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మన ధర్మం పేరు మనం చెప్పుకోకుండా ఉండిపోతాం. అప్పుడు ఇతర ధర్మాల వాళ్ళు వచ్చి మనకి ఈ పేరు పెడతారు, హిందువులని చెప్పుకోండి అని. अभी तुम समझते हैं हम सब पूजते, अभी संगम युग पर ना पूज ही ना पूजा रही है. तुम क्या करते हो శ్రీమత్ पर పూజ बन रहे औरों को भी बना रहे हो. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, పూజ్యులుగా ఉండేవాళ్ళం సంగమయుగంలో, పూజ్యులుగా లేదు, పూజారిగా లేము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పూజ్యులుగా తయారవుతున్నాం, శ్రీమతం పైన నడుస్తున్నాం. దానికోసం ఇతరులను కూడా పూజ్యులుగా తయారు చేస్తున్నాం. తుమ్ హో బ్రాహ్మణ్, तुम्हारी आत्मा पवित्र होती जाती, पूरा पवित्र होंगे तो पुराना चोला छोड़ना पड़ेगा. బ్రాహ్మణులు మీరు ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు పూర్తి పవిత్రంగా తయారైపోతే ఇంకా పాత వస్త్రం శరీరం వదిలేసి వెళ్ళిపోతారు మీరు. बाप कहते बिल्कुल सहज है, बूढ़ी माताओं को धारणा नहीं होती है. बाप कहते ये तो समझते हो कि हम आत्मा है, आत्मा में अच्छे व बुरे संस्कार होते हैं. आत्मा ने जो कर्म किया वो दूसरे जन्म में भोगना होता है. बाप भी आत्माओं से बात करते हैं. బాబా చెప్తున్నారు పూర్తి సహజమైన విషయాలేవి, కానీ వృద్ధ మాతలకి అంత ధారణ గుర్తుండవు ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇదైతే అర్థమవుతుంది కదా, ఆత్మ నేను, ఆత్మలోనే మంచి చెడు సంస్కారం అనేది ఉంటుంది. దాన్ని బట్టి రెండో జన్మలో వెళ్ళి కర్మను అనుభవించేది ఆత్మే అనుభవిస్తుంది. బాబా కూడా ఆత్మలతోనే మాట్లాడతారు. మురళి ఎవరికి వినిపిస్తున్నారు బాబా? ఆత్మల్ని చూస్తూనే కదా. बाप कहते हैं हे बच्चे आत्मा अभिमानी बनो. निराकार शिव बाबा निराकारी आत्माओं को पढ़ाते हैं. పిల్లలకు కూడా బాబా ఏ నేర్పిస్తున్నారు, ఓ పిల్లలరా ఆత్మాభిమానిగా తయారవ్వండి అంటూ निराकार शिव बाबा निराकारी आत्मలకు చదివిస్తున్నారు. निराकार बाबा में ज्ञान के संस्कार है, शरीर तो उनको है नहीं, तो वो ज्ञान का सागर पतित पावन उनमें सब गुण है. నిరాకారుడు శివబాబాలో జ్ఞానం యొక్క సంస్కారం ఉంది అన్నమాట. జ్ఞానసాగరుడు, పతిత పావన్, ఈ గుణాలన్నీ అతనిలో ఉన్నాయి. बाप कहते मैं आकर तुम बच्चों को पावन बनाता हूँ. युक्ति कितनी सहज है, अक्षर ये कि मन मना भाव, मामेकम याद करो, याद से तुम्हारे विकर्म विनाश होंगे. शिव बाबा చెప్తున్నారు నాలో పతిత పావనుడు జ్ఞానసాగరుడు నేను ఈ సంస్కారాలు ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి నేను వచ్చి పిల్లల్ని మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నాను. దానికి యుక్తి ఎంతో సహజమైంది చెప్తున్నాను. మన్ మన భవ అనే పదం, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అనే పదం బాబా ఇచ్చే యుక్తి. ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఏ भी जानते हो अभी हम ब्राह्मण हैं, फिर सूर्यवंशी, चंद्रवंशी, वैश्य, शूद्रवंशी बनेंगे. हम ही इस चौरासी के चक्र में आएंगे, ऊपर से नीचे उतरेंगे, फिर बाबा आएंगे. बराबर ये सृष्टि का चक्र फिरता रहता है. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. బ్రాహ్మణులు మనం తర్వాత సూర్యవంశీ అవుతాం, చంద్రవంశీ, వైశ్య, శూద్రవంశీ అవుతాం. 84 జన్మల చక్రంలో వస్తాం. పైనుండి కిందకి దిగిపోతాం, మళ్ళీ బాబా వస్తారు, వచ్చాక మళ్ళీ బ్రాహ్మణులు అవుతాం. ఇలా ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. सृष्टि ये पुरानी होती तो फिर बाबा आते नई बनाने, ये तो बुद्धि में बैठाना. ఎప్పుడెప్పుడు ఈ సృష్టి పాతదైపోతూ ఉంటుంది చక్రంలో, హిస్టరీ రిపీట్ అవుతూ ఎప్పుడు ఇది పాతదవుతుందో సృష్టి, బాబా మళ్ళీ దీన్ని కొత్తదిగా తయారు చేయడానికి వచ్చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ బుద్ధిలో కూర్చుంటున్నాయి కదా విషయాలు, ఏ చక్ర బుద్ధి మే
తిరనా चाहिए బుద్ధిలో తిరగాలి ఈ చక్రం. अब तुम స్వదర్శన్ చక్రధారి बनते जिससे फिर जाकर చక్రవర్తి రాజా बनेंगे. ఇప్పుడు మీరు స్వదర్శన్ చక్రధారి అయిపోతున్నారు. ఈ చక్రం యొక్క జ్ఞానం వల్లనే స్వదర్శన చక్రధారి అవడం వల్లనే మీరు వెళ్ళి చక్రవర్తి రాజాగా తయారవుతారు సత్యుగంలో అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिख खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट श्रीमत पर पूज्य बनना है. श्रीमతంపై నడుస్తూ పూజ్యులుగా తయారవ్వాలి. आत्मा में जो बुरे संस्कार आ गए उसे ज्ञान योग से समाप्त करना है. संपूर्ण निर्विकारी बनना है. ఆత్మలో ఏదైతే చెడు సంస్కారాలు నిండిపోయాయో వాటిని జ్ఞానయోగాల ద్వారా సమాప్తి చేసుకోవాలి. చెడు సంస్కారాలను సంపూర్ణ నిర్వికారిగా తయారవ్వాలి. శ్రీమతంపై నడుస్తూ పూజ్యులుగా తయారవ్వాలి. ఆత్మలో ఏవైతే చెడు సంస్కారాలు నిండిపోయే జ్ఞానయోగాల ద్వారా వాటిని సమాప్తి చేసుకోవాలి. సంపూర్ణ నిర్వికారిగా తయారవ్వాలి. సెకండ్ పాయింట్ शरीर निर्वार्थ कर्म करती भी पढ़ाई पढ़नी और पढ़ानी है. योग बल से पावन बन राजा ये पद लेना है. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా చదువుకోవాలి మరియు చదివించాలి. యోగ బలం ద్వారా పావనంగా తయారై राज्याधिकार पदविनी పొందాలి. वरदान गम की दुनिया सामने होते हुए बेगमपुर की बादशाही का अनुभव करने वाले अष्ट शक्ति स्वरूप भव. చింత యొక్క ప్రపంచము ఎదురుగా ఉంటూ కూడా నిశ్చింత చక్రవర్తి స్థితిని అనుభవం చేసుకునేటటువంటి అష్టశక్తి స్వరూప భవ. గమ్ और बेगम की अभी ही नॉलेज. చింత మరియు నిశ్చింత అంటే ఏంటనే జ్ఞానం ఇప్పుడే ఉంది మనకు. गम की दुनिया सामने होते भी सदा बेगमपुर के बादशाही का अनुभव करना यही अष्टशक्ति स्वरूप कर्मेंद्रियजित बच्चों की निशानी है. చింత మరియు నిశ్చింత ఏంటనే జ్ఞానం ఇప్పుడే ఉంది. సత్యగా వెళ్ళిపోతే తెలియదు కదా చింత ఏంటనేది. చింత యొక్క ప్రపంచం ఎదురుగా ఉంటూ కూడా సదా నిశ్చింత చక్రవర్తి స్థితి అనుభవం చేసుకోవడమే అష్టశక్తి స్వరూపం. కర్మేంద్రియ జీతులైన పిల్లల యొక్క చిహ్నం ఇది. అష్టశక్తి స్వరూపం అయ్యేవాళ్ళు కర్మేంద్రియ జీతులు అయ్యేవాళ్ళ యొక్క చిహ్నం ఇది. ఏంటది? చింత ఎదురుగా కనిపిస్తూ కూడా నిశ్చింత చక్రవర్తిగా సదా ఉండడం. अभी ही बाप द्वारा सर्व शक्तियों की प्राप्ति होती है. लेकिन अगर कोई ना कोई संग दोष व कोई कर्मेंद्रिय के वशीभूत हो अपनी शक्ति खो लेती हो तो बेगमपुर का नशा व खुशी प्राप्त है वह स्वतः ही खो जाती है. బాబా చెప్తున్నారు ఇప్పుడే బాబా ద్వారా సర్వశక్తులు లభిస్తున్నాయి సంగమయుగంలోనే. కానీ ఒకవేళ ఏదో ఒక సంగదోషంలో పడవో లేకపోతే ఏ కర్మేంద్రియాలకు వశీభూతమయ్యో తమలో ఉన్న శక్తులు పోగొట్టుకోవడం వలన నిశ్చింత స్థితి యొక్క నశ ఖుషి ఏదైతే బాబా నుండి లభిస్తుందో అది స్వతహాగా పోతుంది అంట. సంగదోషము లేకపోతే ఏదో కర్మేంద్రియానికి మనం వశీభూతం అవడం వలన నిశ్చింత స్థితి యొక్క నశ ఖుషి పోతుంది స్వతహాగా. బేగంపూర్కే బాదుషా భీ కంగాల్ బన్ జాతే. నిశ్చింత చక్రవర్తి పదవి బాబా ఇచ్చేశారు, మనల్ని నిశ్చింత చేశారు. కానీ నిశ్చింత చక్రవర్తి అయి ఉండి కూడా ఏమైపోతున్నాం సంగదోషానికి లేకపోతే కర్మేంద్రానికి వశీభూతం అయిపోవడం వల్ల ఏదో ఒక మాయకు వశీభూతం అవడం వల్ల నిశ్చింత చక్రవర్తి నుండి బికారిగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ दृढ़ता की शक्ति सदा साथ हो सफलता गले का हार है. दृढ़ता की शक्ति सदा साथ हो तो सफलता गले का हार है. దృఢత యొక్క శక్తి సదా తోడుగా ఉన్నట్లయితే సఫలత మెడలో హారమైపోతుంది. దృఢత యొక్క శక్తి సదా తోడున్నట్లయితే సఫలత మెడలో హారం అవుతుంది.
అచ్చా! బాబా ఈరోజు ముఖ్యంగా మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరు అనేది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే రాజఋషి అయ్యారు, రాజయోగం నేర్చుకుంటున్నారు మీరు. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? బాబాలో ఉండే సంస్కారాలు, జ్ఞానం యొక్క సంస్కారం, పతిత పావనుడు అనే సంస్కారం. ఇప్పుడు మీలో కూడా ఆ సంస్కారాలు నిండిపోవాలి. పావనంగా తయారై అనేక మందిని పావనంగా తయారు చేయాలి. భగవంతుడు చదివిస్తున్నాడని నష ఎప్పుడు మీకు ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? ఆత్మాభిమానిగా తయారవ్వాలి అనేది చెప్తున్నారు బాబా ఇక్కడ. సతీగా విషయాలు కూడా కొన్ని వర్ణించారు బాబా. అక్కడ మహారాజా మహారాణిగా ఎలా ఉంటారు, అక్కడ నదీ తీరాల్లో ఎలా ఉంటారు, వజ్రాలు వైడూర్యాలు ఎలా ఉంటాయి భారతదేశంలో బాబా వర్ణించారు కదా. సముద్ర ప్రాంతాలు ఉండవు, కొండలు కూడా ఉండవు. కొండ ప్రాంతాల్లోని గెస్ట్ హౌస్ అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, అలాగ ఉండదు సత్తిగలో. అలాంటి అలసిపోయే విషయాలు కూడా అక్కడ ఉండవు అని చెప్తున్నారు బాబా. విహారానికి వెళ్ళాలి, అలసిపోయాం కాబట్టి, అలా ఉండదు అక్కడ అంటున్నారు బాబా. యోగా బలం ద్వారా ఇప్పుడే మనం సంపూర్ణ నిర్వీకారిగా తయారైపోవాలి, పావనంగా తయారవ్వాలి. శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేసుకుంటూ ఈ చదువుకోవాలి, చదివించాలి అని చెప్తున్నారు బాబా. చింత యొక్క ప్రపంచం ఎదురుగా ఉంటూ కూడా నిశ్చింత స్థితిలో ఉండాలి మనం. అటువంటి సర్వశక్తులు బాబా ద్వారా లభించాయి మనకి ఇక్కడ. అలా నిశ్చింత చక్రవర్తిగా ఉంటేనే కర్మేంద్రియ జీతులు అంటారు, అష్టశక్తి స్వరూపం అంటారు. కానీ ఏదైనా కర్మేంద్రియకు వశీభూతమే నడిచిన సంఘదోషంలో వచ్చిన వాళ్ళలో నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క కృషి స్వతహాగా సమాప్తి అయిపోతుంది, బిక్కారి స్థితి వచ్చేస్తుంది అన్నారు బాబా. దృఢత శక్తి సదా తోడుంటే సఫలత మీ మెడలో హారమై ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు గురువారం కదా, బాబ్దాదాకి భోగ అర్పిద్దాం. ఈరోజు సాయంత్రం అవ్యక్త మురళి బదులు మమ్మా పాయింట్సే చదవడం అనేది ఉంది. ఎందుకంటే దగ్గరలో వచ్చేస్తాము, ఇంకా కంప్లీట్ అయిపోతున్నాయి. అందుకని ఈరోజు కూడా మనం అది మమ్మా పాయింట్స్ చేసుకుంటే శనివారంతో మనకి పూర్తి అయిపోతున్నాయి మమ్మ యొక్క అనుభవాలు వినడం అనేది అన్నమాట. కాబట్టి శనివారం తర్వాత ఆదివారం స్పెషల్ క్లాస్ మనకు ఉంటుంది కదా. ఆదివారం వరకు ఇలా ఈవినింగ్ కామెంటరీతో యోగం ఉంటూ శనివారం వరకు మమ్మ పాయింట్స్, తర్వాత ఈ వారంలో శివలీలక్కయ్య విశాఖపట్నంలోనే వేరే బ్రాంచ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అక్కయ్య ద్వారా క్లాస్ మనం వింటాం ఆదివారం. ఈరోజు సాయంత్రం మమ్మ పాయింట్స్ అవ్యక్త మురళి. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి ఎప్పటి మాదిరిగానే గురువారం వ్యక్తవాణి రివైజ్వాణి ఉంటుంది. ఓం శాంతి. బాబ్దాదాకు భోగర్పిద్దాం. ఇప్పుడు ఈరోజు భోగులోని బాబాకు అర్పిస్తున్నటువంటివి ఏంటంటే పళ్ళు, యాపిల్, దానిమ్మ, అనార్, బొప్పాయి, పపిత, మామిడి పండు, మ్యాంగో, అరటిపండు, కేలా, ఈ 5 పళ్ళు. ఈ 6వది ఇంకా ద్రాక్ష పళ్ళు, ఆస్ట్రేలియా ద్రాక్ష. అలాగే వండిన పదార్థాలు పులావ్, పెద్ద గోధుమ నూక, హల్వా.
पार पंछी रे उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार बड़े प्यार से भरे भाव से बड़े प्यार से भरे भाव से जा बाबा के अंतर द्वार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन तन मन से तू हो जा समर्पण पंचेंद्रिय का छोड़ दे बंधन तन मन से तू हो जा समर्पण दिव्य ज्योतिर्मय देह धारण कर बाबा के पास जा होके मगन प्रेम की डोर में मोती पिरो के प्रेम की डोर में मोती पिरो के कर ले सच्चा श्रृंगार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार नीले अंबर के उस पार पंछी रे बन के फरिश्ता बाबा से मिलना देना संदेश हमारा बन के फरिश्ता बाबा से मिलना देना संदेश हमारा याद प्यार हम सबका देना लावतन का नजारा सच्ची लगन से बन जा बाबा के सच्ची लगन से बन जा बाबा के तू गले को हार उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार हो नीले अंबर के उस पार
सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं।